ఎందుకంటే ఆ రోజే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడు, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి కులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీరు రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావు విజయంగా అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మంది కొన్ని ఫోన్లు చేపిస్తా ఉన్నారు, ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్ కాల్ చూడొచ్చు, ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు, ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తా ఉన్నాడు, చిన్నపిల్లగాడు చేపించినాడు, దీనికి కూడా భయపడతాడు అన్నాడు. విజయన్న అదే నేను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవరు విసిరమన్నాడు? ఎవరైనా రైతులు అడిగినా మేము అడిగినాము నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు, నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా నీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే, మీ రేవంత్ రెడ్డిని నా ఇంట్లో బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయండి. అదే మేము నీకు నువ్వు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటావు, ఆ ఏజ్ లో నీకే అంత తీపి ఉంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను మరి నాకెంత తీపి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసి, నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విషయంలో నేను ఎక్కడ కూడా నేను పర్సనల్ గా విమర్శించలేదు, పర్సనల్ గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్లు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు నా నియోజకవర్గం కావచ్చు, అక్కడ పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, అక్కడ మీకు సంబంధించిన ఊర్లకి మాకు సంబంధించిన ఊర్లకి ఆ నీళ్లు వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతా ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగులను మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తా ఉన్నారంటే ఒక బాధ్యత కలిగే శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తా ఉన్నాంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తా ఉంది, ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజయన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్ని కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారిని తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరు. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండడం మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరు. ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తణుకుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిండ్రు. అది ఇవాళ రైతులది. ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిండ్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉసుకే దందా కోసం ఇది పేల్చిండ్రు. ఏంటన్నట్టు ఇది ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా చెప్పాలి. సరే, మీరన్నే విధంగానే
100కి 100% బ్లాస్ట్ చేసిరు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి.